పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి ఆమె మాటలకు మిక్కిలి ఆనందభరితుడైనటువంటి పరమేశ్వరుడు, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చుచున్నటువంటి శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేయవలనని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమును ఆదిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతము చేయవలసిన విధి విధానము తెలియచెప్పమని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. కాత్యాయిని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరముగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలములో మగధ దేవని, నా పూర్వజన్మసారథము వలన నీ పాద దర్శనము నాకు కలిగింది అని పరిపరి విధములుగా వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలలో గుర్తించి తన కలను భర్తకు అత్తమామకు తెలియచెప్పింది. వారు మిక్కిలి ఆనందించి చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలో స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో ఒక ప్రదేశంలో గోమయం అలికి ముగ్గులు పెట్టి మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణలు చేశారు. మొదటి ప్రదక్షిణబడినవి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగమానమయ్యాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ ఇంటి ఇల్లాలిదే అంటే ఐశ్వర్యము ఇల్లాలిదే. తెలిసి తెలియక అమాయకత్వంతో ఏదో తక్కువ అనుకుని మాట్లాడేస్తుంటారు. అసలు నిజానికి వాళ్ళకి వేసినంత పెద్దపీట పురుషుడికి శాస్త్రం వెయ్యదు. ఎందుచేత అంటే, నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు అనుకోండి, నా ఇంటికి అతిథి వస్తే ఆ అతిథి కడుపు నిండా అన్నం తిని వెళ్ళాడన్న తృప్తి నాకు దేని చేత కలుగుతుంది? 4 మాటలు త్రేయించాడు అనుకోండి, ఆ త్రేణుపులు ఉన్నాయా అని వింటూ ఉంటాట పూజా మందిరంలోంచి ఈశ్వరులు. నన్ను నమ్ముకున్నవాడు ఒకడు ఈ ఇంట్లో కూర్చుని త్రేయించాడు, కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని వెళ్ళాడు. ఆయన త్రేణుపు వినపడింది, దాన్ని లెక్కలోకి తీసుకుంటాట ఐశ్వర్య. అన్నయ్య గారు మీరు వెళ్ళడానికి వీలు లేదు, మీరు రావడం మా అదృష్టం. మీరు ఇవాళ చెల్లి చేతి భోజనం తిని వెళ్ళవలసిందే. అనుబంధం ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వనకు నువ్వు వేస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహారాజే నమః. ఓం శ్రీ మస్తింకశ్వరాయ నమః. ఓం శ్రీమన్నారాయణ ప్రీతియాయ నమః. ఓం స్నిగ్ధాయ నమః. ఓం శ్రీమధ్యే నమః. ఓం శ్రీమతి ప్రియాయ నమః. ఓం క్షీరసాగరభూతాయ నమః. ఓం నారాయణ హృదయాయ నమః. ఓం ఐరావత సంపూర్ణధ్యాయ నమః. ఓం దిగ్గజాయ సహోదర్యై నమః. ఓం ఉచ్చిశ్రవ సహోద్భూతాయ నమః. ఓం अस्तिनाद प्रबोधाय नमः. ओम साम्राज्यधायिने नमः. ओम देव्यै नमः. ओम गजलक्ष्मी स्वरूपिणी नमः. ओम सुवर्णादि प्रदाख्यै नमः. ओम सुवर्णादि स्वरूपिणी नमः. ओम धनलक्ष्मी नमः. ओम महोदाराय नमः. ओम प्रभुतैश्वर्याय नमः. ओम नवधान्य स्वरूपाय नमः. ओम लतापाद परोनी नमः. ओम मूलिकादि महारूपाय नमः. ओम धान्यलक्ष्मी महावीये नमः. ओम पशु संवत्सर रूपाय नमः. ओम धनधान्य विवर्धिन्यै नमः. ओम अस्त्यार्य नाशिन्यै नमः. ओम क्रोध भीति विनाशिन्यै नमः. ओम न्यायादि प्रदाय नमः. ओम धीराय नमः. ओम विनीताचानुतोषिण्याय नमः. ओम धैर्य प्रदाय नमः. ओम धैर्यलक्ष्मी नमः. ओम धीरत्व गुणवर्धिन्यै नमः. ओम पुत्र पौत्र प्रदाय नमः. ओम स्निग्धाय नमः. ओम वृद्ध्यायिने नमः. सकल सुकृत निधान करकमला भक्ताभिमान रमणी मंगल मनने कमलालय गुणितो ललित पल्लव पाणिके जलधर वेणिके जल जलोचनो राणिके साधु सुगुण श्रेणिके कलुमुली नेडी मुलकनो मुल కలికి తలిరు మూడికి కమణి మంగళ మననే కమలాలయ గుణితో సారసదళ నేత్రికి చారు మంగళ గాత్రికి భూమి చిన్ని అందమైన పిల్లలు తెచ్చుకుంటా